సంపూర్ణ రామాయణం అయోధ్యకాండ. గుహుడి సహాయంతో పడవలో గంగానది దాటి వెళుతున్నారు. కొంచెం దూరం వెళ్ళాక ఒక ఆశ్రమం కనబడింది. అది భరద్వాజ మహర్షిది. భరద్వాజ మహర్షి ఆ రాత్రి అక్కడే ఉండమని తినడానికి కందమూలాలు, తేనె ఇచ్చారు. మరునాడు భరద్వాజ మహర్షి రాముడితో అన్నారు, "నువ్వు 14 సంవత్సరాలు ఇక్కడే ఉండు." రాముడు అన్నారు, "మీ ఆశ్రమం మా రాజ్యానికి దగ్గరలో ఉంది. నేను ఉన్నా అని తెలిస్తే ప్రజలు అందరూ వస్తారు. అందుకని దూరంగా వెళతాం. కానీ ఏ క్రూర మృగాలు లేకుండా నా సీతకి అనుగుణంగా ఉండే ప్రదేశం చెబితే అక్కడ మేము పర్ణశాల కట్టుకుంటాం. ఇక్కడ నుంచి యమునా నది దాటితే అక్కడ నీలము అనే వనం కనబడుతుంది. అది దాటితే చిత్రకూట పర్వతం ఉంది. అక్కడ మీరు ఉండొచ్చు. ఆ పక్కన మీకు అనువైన ప్రదేశం ఉంటుంది." మహర్షికి నమస్కారం చేసి సీతారాములు లక్ష్మణ సమేతంగా బయలుదేరారు. చిత్రకూట పర్వతానికి వెళ్ళడానికి 2 రోజులు పట్టింది. అక్కడ లక్ష్మణుడు ఒక పర్ణశాల నిర్మించారు. వాస్తుహోమం చేసి పర్ణశాలలోకి ప్రవేశించారు. అక్కడ అయోధ్యలో సుమంతుడు దశరథ మహారాజుకి చెబుతున్నారు, సీతారాములు లక్ష్మణ సమేతంగా కోసల దేశ సరిహద్దులో ఉన్న గంగానది దగ్గర నుంచి పడవలో వెళ్ళారు. రాముడు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమన్నారు. కౌసల్యాదేవిని మహారాజుని దగ్గర ఉండి చూసుకోమన్నారు. సుమిత్రకి, కైకేయికి నమస్కారాలు చెప్పారు. భరతుడికి పట్టాభిషేకం తర్వాత మహారాజు మనసు నొప్పించకుండా చూసుకోమని కుశలము అడిగాను అని చెప్పమన్నారు. దశరథ మహారాజు అడిగారు, లక్ష్మణుడు ఏమన్నాడు? లక్ష్మణుడు అన్నారు, "మా నాన్న కామం వలన కైకమ్మ కోసం సుగుణాభిరాముడు అయిన నా అన్నని రాజ్యంలో నుంచి బయటకి పంపించాడు. అందుకని ఇక నుంచి దశరథుడు నాకు తండ్రి కాడు." దశరథుడు అడిగాడు, సీతమ్మ ఏమన్నది? సీతమ్మ కన్నుల వెంట నీరు కారుస్తూ నమస్కరించి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న కౌసల్యాదేవి అంది, "నా రాముడిని నా దగ్గర నుంచి దూరం చేశావు. ఈ కోసల దేశం మొత్తం నీ వల్ల ఏడుస్తున్నారు. నేను ఇంక నీ ముఖం చూడలేను." దశరథుడు అన్నారు, "నేను దౌర్భాగ్యుడను కౌసల్య. నేను ఎందుకు పనికిరాని వాడిని. నేను దీనుడని. కానీ ఎన్ని తప్పులు చేసినా ఏమి చేసినా వృద్ధుడిని అయ్యాను. అందరూ నన్ను మాటలతో పొడి చేస్తున్నారు. కంటికి నిద్ర పట్టడం లేదు. నోటికి ముద్ద సహించడం లేదు. రాముడా కనబడడు. నన్ను ఓదార్చే వాళ్ళే లేరు. పరమ సాత్వికమైన నువ్వు కూడా నన్ను మాటలంటే నేను ఎక్కడికి పోవాలి? నీ కాళ్ళు పట్టుకుంటా. నువ్వు నాతో ఇలా మాట్లాడకు." కౌసల్య వెంటనే దశరథుని కాళ్ళు పట్టుకొని, "నన్ను క్షమించండి. కొడుకు దూరం అయ్యాడు అన్న బాధతో అలా మాట్లాడా." దశరథుడు అన్నారు, "నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది నేను చేసిన పాపం. నేను యవ్వనంలో ఉన్నప్పుడు ఒళ్ళు తెలియకుండా ఉన్నాను. ఒకరోజు వేటాడాలనిపించింది. అడవికి వెళ్ళి చాలాసేపు బాణం ఎక్కుపెట్టి చెరువు దగ్గర ఏదైనా మృగం వస్తుంది అని ఎదురు చూస్తున్నా. అప్పుడు తెల్లవారే సమయం. కొంచెం చీకటిగా ఉండడం వలన ఎవరో నీరు తాగుతున్న శబ్దం వచ్చింది. అది ఒక మృగం అనుకొని బాణం విడిచిపెట్టా. ఒక మనిషి అరుపు వినబడింది. పరుగున వెళ్ళి చూస్తే ఒక మునికుమారుడి గుండెల్లో బాణం తగిలింది. విలవిల్లాడుతున్నాడు. దగ్గరికి వెళ్ళా. అతను అన్నాడు, "రాజా, నేను మునికుమారుడను. నా తల్లిదండ్రులని చూసుకుంటున్నాను. నాపై ఎందుకు బాణం విడిచారు?" "నాయనా, నేను కావాలని చేయలేదు. మృగం అనుకొని బాణం విడిచా. అది నీకు తగిలింది." "రాజా, నా తల్లిదండ్రులు అంధులు. వాళ్ళు అరణ్యంలో కూర్చున్నారు. నేను రోజు గ్రంథపఠనం చేస్తే వింటూ ఉండేవారు. నేను ఇక్కడికి వచ్చి నీరు, ఆహారం తీసుకొని వెళతాను. ఈ నీళ్లు తీసుకుని నా తల్లిదండ్రులకి ఇవ్వండి" అని చనిపోయారు. రాజు నీటి కుండని తీసుకొని వెళ్ళి ఆ దంపతులకి విషయం చెప్పారు. వాళ్ళు తమ కొడుకు దగ్గరికి తీసుకొని వెళ్ళమన్నారు. కొడుకు శవం తాకి తల్లిదండ్రులు రోదించారు. తండ్రి అన్నాడు రాజుతో, "మేము ఎలా పుత్రశోకంతో మరణించబోతున్నామో నువ్వు కూడా పుత్రశోకంతో నీ ప్రాణాలు విడిచిపెడతావు" అని నన్ను శపించాడు. ఆనాడు నాకు తెలియలేదు ఆ బాధ. నేను చేసిన పాపం నన్ను వెంటాడింది. నాకు ఇప్పుడు తెలుస్తుంది అని దశరథ మహారాజు చనిపోయారు. అంతఃపురంలో అందరూ ఏడుస్తూ, 4 కుమారులు ఉన్న అంతిమ సంస్కారాలకి ఒక్క కొడుకు కూడా అందుబాటులో లేరు అని రసాయనాల చేత శవాన్ని రక్షించే తైలగృహంలో పెట్టారు దశరథ మహారాజుని. భరతుడు తన మేనమామ దగ్గర ఉన్నాడు. అది చాలా దూరం. అతనిని తీసుకురావడానికి పంపిన వాళ్ళకి చెప్పారు, భరతుడికి రాజు చనిపోయారని కానీ రాముడు అరణ్యానికి వెళ్ళాడని కానీ చెప్పొద్దు.
తొందరగా రావాలని తీసుకురండి. అలా భరతుడు అయోధ్య నగరం ప్రవేశించాడు. ఎక్కడ చూసినా నిశ్శబ్దం. జనమంతా నీరసంగా ఉన్నారు. భరతుడిని చూసి వెంటనే వాళ్ళ ఇళ్లల్లోకి వెళ్ళిపోతున్నారు. భరతుడు అనుకున్నాడు, నా తండ్రి గారికి ఏ ప్రమాదం జరగలేదు కదా అని దశరథ మహారాజు ఉండే మందిరంలోకి వెళ్ళాడు. గదులన్నీ వెతికాడు. తండ్రి కనపడలేదు. ఎవ్వరూ తనని పలకరించడం లేదు. కైకమ్మ మందిరంలో ఉంటాడు అని వెంటనే వెళ్ళాడు. కైకేయి భరతుడిని చూసి చాలా సంతోషంగా నవ్వుతూ దగ్గర కూర్చోబెట్టుకుని, భరత, చాలా సంతోషంగా గడిపావా? అందరూ బాగున్నారా? అమ్మా, అందరూ బాగున్నారు. కానీ నాన్నగారు వారి మందిరంలో లేరు. ఇక్కడా లేరు. నాన్నగారిని చూడాలని ఉంది. అమ్మా, నాన్నగారు ఎక్కడ ఉన్నారో తెలుసా? కైకేయి అంది. మీ నాన్నగారు ప్రాణాలు విడిచేశారు. ఇది విన్న భరతుడు ఆశ్చర్యపోయి నేల మీద పడి ఏడుస్తున్నాడు. అయ్యో, నేను ఎంత పాపిని! నాన్నగారి చివరి రోజులలో ఆయన దగ్గర లేను అని ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాడు. కైకేయి అంది, ఓ మహారాజా, నువ్వు నేల మీద పడి ఏడవచ్చా? లేచి కూర్చో. అమ్మా, నాన్నగారు ఎందుకు మరణించారు? చివరిగా ఏమన్నారు? మీ నాన్నగారు రామ, సీత, లక్ష్మణ అని కలవరించి, వీళ్ళు తిరిగి రాజ్యానికి వచ్చినప్పుడు చూసిన వాళ్ళు ధన్యులు, నేను చూడలేకపోతున్నాను కదా అని ఏడ్చి ఏడ్చి చనిపోయారు. ఆశ్చర్యపోయి, అమ్మ, ఇలా మాట్లాడుతున్నావేమిటి? రామ, లక్ష్మణ, సీత ఎక్కడున్నారు? ఆ ముగ్గురు అరణ్యానికి వెళ్ళారు. అరణ్యానికి ఎందుకు వెళ్ళారమ్మా? మీ నాన్న పంపించేశారు. మా నాన్న ధర్మాత్ముడు. అరణ్యానికి పంపాలంటే కొన్ని కారణాలు ఉంటాయి. రాముడు ఏ పాపం చేయడే. లక్ష్మణుడు, సీత ఎందుకు వెళ్ళారు? నాన్నగారు ఎందుకు పంపించేశారమ్మా? నాకు ఏమి జరిగిందో పూర్తిగా యథార్థంగా చెప్పండి. కైకేయి అంది, భరత, నేను నీకోసమే చేశాను. దశరథ మహారాజు రాముడికి పట్టాభిషేకం చేద్దాం అనుకున్నాడు. ఆ రాముడు సుగుణాభిరాముడు. అందుకే నీకు రాజ్యం దక్కాలని మీ నాన్నని 2 వరాలు అడిగా. 14 సంవత్సరాలు రాముడిని దండకారణ్యంకి పంపించమన్నా. నీకు పట్టాభిషేకం చేయమన్నా. నీ తండ్రి అంగీకరించాడు. రాముడు మీద బెంగతో మరణించారు. ఇప్పుడు నిన్ను ఎదురించేవారు ఎవరూ లేరు. మీ నాన్నకి అంత్యక్రియలు చేసి పట్టాభిషేకానికి సిద్ధమవు. భరతుడు తల్లి వంక విచిత్రంగా చూసి, అమ్మా, నువ్వు ఇంత దారుణమైన పని చేస్తావు అని ఎన్నడూ ఊహించలేదు. నేను నీతో మాట్లాడేటప్పుడు ఒక్కసారైనా నాకు రాజ్యం పట్ల కోరిక ఉంది అని కానీ, రాముడు నాకు ఇబ్బందిగా తయారవుతాడని కానీ నీతో చెప్పానా? నిన్ను ఎవరు అడగమన్నారు రాజ్యాన్ని? ఇక్ష్వాకు వంశంలో కాలరాత్రిలా ప్రవేశించావు. నువ్వు ఇక్ష్వాకు వంశాన్ని నాశనం చేయడానికి వచ్చిన రాక్షస స్వరూపివి. నువ్వు నా తల్లివి కాదు. నేను నీ కొడుకును కాదు. ఈ మాటలు అన్నందుకు నీ కంఠాన్ని కోసేయాలి. కానీ నిన్ను చంపేస్తే తల్లిని చంపినవాడు భరతుడు అని రాముడు నాతో మాట్లాడడు. అందుకు నిన్ను వదిలేస్తున్నా. రాముడు ఎలాంటివాడు? తల్లి కౌసల్యాదేవిని ఎలా చూశాడో అలా నిన్ను చూశాడు. ఈ ఇక్ష్వాకు వంశంలో రాజ్యం ఎప్పుడు పెద్దవాడే అనుభవించాలి. నేను చిన్నవాణ్ణి. నేను రాజ్యం అంగీకరిస్తా అని నువ్వు ఎలా అనుకున్నావు? మహానుభావుడు అయిన దశరథుడు ఈ రాజ్యం పరిపాలించడానికి రాముడి సహాయం తీసుకున్నాడు. నువ్వు చేసిన పాపకార్యం వలన 3 నష్టాలు జరిగాయి. నా తండ్రి దశరథ మహారాజు గారు శరీరాన్ని విడిచిపెట్టారు. ధర్మమూర్తి అయిన రాముడు 14 సంవత్సరాల అరణ్యానికి వెళ్ళాడు. ఏ పాపం ఎరుగని నాపై భరతుడికి రాజ్యకాంక్ష ఉంది అని అపవాదు పడింది. భర్తని చంపినటువంటి దానివి. లేక లేక పుట్టిన రాముడు దూరమై భర్త మరణించి తల్లి కౌసల్యాదేవి ఎంత రోదిస్తుందో. దండకారణ్యంకి వెళ్ళి అన్నగారి పాదాలు పట్టుకుని తిరిగి తీసుకువచ్చి పట్టాభిషేకం చేస్తాను. కొడుకు మాటలకి కైకేయి తెల్లబోయి చూస్తుంది. భరతుడు కౌసల్యాదేవి దగ్గరికి వెళ్ళి తన కాళ్ళపై పడ్డాడు. కౌసల్య అంది, భరత, రాజ్యం కోరుకున్నందుకు మీ అమ్మ నీకు రాజ్యం తీసుకొచ్చింది. నా కొడుకుని అడవులకు పంపింది. ఇప్పుడు నీకు ఏ అడ్డు లేదు. హాయిగా రాజ్యపాలన చేసుకో. నాకు ఒక్క సహాయం చేయి. నేను అయోధ్యలో ఉండడానికి నాకు ఎవరూ లేరు. అందుకని నన్ను అరణ్యంలో ఉన్న నా కుమారుడి దగ్గర దిగబెట్టేయి. భరతుడు ఏడుస్తూ అన్నారు, అమ్మా, నువ్వు కూడా నన్ను అలా అనుకుంటున్నావా? రాముడు అరణ్యంకి వెళితే రాజ్యం ఏలే దౌర్భాగ్యుడిని అనుకున్నావా? అమ్మా, నేను అలాంటి బుద్ధి ఉన్నవాడినా అని కాళ్ళు పట్టుకున్నాడు. భరత, నీ గురించి నాకు తెలుసు. కానీ నేను నా కొడుకు దూరమయ్యాడు అన్న బాధతో అలా అన్నాను. భరతుడు దశరథ మహారాజుకి అంత్యక్రియలు నిర్వహించారు. దీని తర్వాత మంత్రులు భరతుని దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు,
ఈ రాజ్యాన్ని మీ తండ్రి చనిపోయే ముందు నీకు ఇచ్చారు. అందుకని నువ్వు రాజ్యాభిషేకం చేసుకొని ఈ రాజ్యాన్ని పరిపాలించు. భరతుడు అన్నారు, నాకు ముందు పుట్టినటువంటి రాముడు ఈ రాజ్యాన్ని పాలించాలి. మా నాన్నగారి మాట ప్రకారం రాముడు 14 సంవత్సరాలు దండకారణ్యంలో ఉండాలి. నాకు రాముడికి తేడా లేదు. 14 సంవత్సరాలు నేను అరణ్యవాసం చేస్తాను. రాముడు వచ్చి పట్టాభిషేకం చేసుకుంటాడు. అందుకని నాతో పాటు మీరు, నా తల్లులు, ప్రజలు అందరం కలిసి రాముడి దగ్గరికి వెళ్ళి అడుగుదాం అని అన్నారు. ఈ వార్త తెలుసుకున్న ప్రజలు ఆనందంతో, భరతుడంటే భరతుడే, రాజ్యం తన కాళ్ళ దగ్గరికి వస్తే దాన్ని వదిలేసి ఆఖరికి తల్లితో సంబంధం తెంపుకోవడానికి సిద్ధపడి రాముడిని తీసుకొచ్చి పట్టాభిషేకం చేస్తా అంటున్నాడు అని జయ జయధ్వానాలు చేశారు. భరతుడు, శత్రుఘ్నుడు మాట్లాడుకుంటుంటే అటుగా వెళుతున్న మందరని సైనికులు పట్టుకుని, భరత, ఈ మందర వల్లే ఇదంతా జరిగింది అని చూపించారు. శత్రుఘ్నుడు మందరని ఈడ్చుకుని వస్తుంటే మందర, ఓ కైకా, ఓ కైకా, నన్ను రక్షించు, నీ కొడుకు నన్ను చంపేస్తున్నాడు అంది. ఈ అరుపులు విని కైకేయి వచ్చి అడ్డుపడింది. కోపంగా ఉన్న భరతుడు అన్నాడు, శత్రుఘ్న, ఆ మందరని కాదు చంపాల్సింది, ఆ మాటలు విని ఇంత ఘోరం చేసిన ఈ కైకేయిని చంపాలి. కానీ చంపను, ఎందుకంటే తల్లిని చంపానని రాముడు నాతో మాట్లాడడు. అందుకని వదిలేసా దాన్నే వదిలేశాక దీన్ని వదిలేయడం ఓ లెక్క, అందుకని దీన్ని వదిలేయి. సభలో వశిష్ఠ మహర్షి భరతుడితో అన్నారు, భరత, నువ్వు పట్టాభిషేకం చేసుకోవాలి. ఎందుకంటే రాముడు ఎలా తన తండ్రి మాట నిలబెట్టడం కోసం అరణ్యానికి వెళ్ళాడు, అలా నువ్వు నీ తండ్రి ఇచ్చిన మాట నిలబెట్టడానికి పట్టాభిషేకం చేసుకోవాలి. భరతుడు అన్నారు, మీరీ మాట అనొచ్చా మహర్షి? నేను వేదం చదువుకున్నా. ఈ రాజ్యం పెద్ద కొడుకు అయిన రామచంద్రమూర్తిది. నువ్వు ఎవరు ఇవ్వడానికి, నేనెవరు పుచ్చుకోవడానికి?